హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ హేమంత్ ఉదయరాజు, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్, యశోద హాస్పిటల్, సికింద్రాబాద్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం క్యాన్సర్ కి రోబోటిక్ మరియు ఇతర లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ గురించి సార్ అడిగి తెలుసుకోబోతున్నాం. హాయ్ సార్, వెల్కమ్ టు ఆ స్టూడియో. హలో అండి. డాక్టర్ గారు, రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి డాక్టర్ గారు? రోబోటిక్ సర్జరీ అంటే ఒక కొత్త రకమైన పరికరం మా చేతిలో. ఇట్స్ న్యూ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్, ఎక్విప్మెంట్ అంతే. అదర్వైజ్ సర్జరీ రిమైన్స్ ద సేమ్. మేము చేసే సర్జరీనే ఈ రోబో అన్న ఎక్విప్మెంట్ యూస్ చేయడం వల్ల మరి కొద్దిగా ప్రిసిషన్ తోటి సర్జరీ చేయగలుగుతున్నాము. ఇట్ ఈజ్ అ కంప్యూటర్ ఇంటర్ఫేస్ బిట్వీన్ సర్జన్ అండ్ పేషెంట్. అంటే మాకు పేషెంట్కి మధ్యలో ఒక కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా ఆ ఇన్స్ట్రుమెంట్ మూమెంట్స్, ఇన్స్ట్రుమెంట్ కంట్రోల్స్ ఏవైతే ఉంటాయో బెటర్గా ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ రోబో. చాలామంది రోబో అంటే సర్జరీ రోబోనే చేస్తుంది అనుకుంటారు. అటువంటిది ఏమీ లేదు. ఆ రోబో అన్న ఇన్స్ట్రుమెంట్ మా చేతుల్లో ఉంటుంది, మేము కంట్రోల్ చేస్తాం. సో దానివల్ల మా స్కిల్ సెట్స్, దాని అక్యురసీ యాడ్ అవడం వల్ల అవుట్కమ్స్ విల్ బి బెటర్ అండి. క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇది ఎంతవరకు బాగా హెల్ప్ అవుతుంది అనుకోవచ్చండి? సో మేజర్ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఈ రోబో అనే ఎక్విప్మెంట్ని వాడతాం. అంటే ఛాతి లోపల థొరాక్స్ లేకుంటే అబ్డమెన్, కడుపు లోపల చేసే సర్జరీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఈ రోబో అనే ఎక్విప్మెంట్ని వాడతాం. అంటే అన్నవాహిక క్యాన్సర్కి, జీర్ణకోశం క్యాన్సర్కి, పెద్దపేగు గర్భసంచి క్యాన్సర్స్కి, బ్లాడర్, తర్వాత ప్రాస్టేట్ క్యాన్సర్స్కి, అట్లాంటి వాటికి మేజర్ సర్జరీస్కి ఏవైతే ఉంటాయో ఈ రోబో అన్నదాన్ని ఉపయోగించడం వల్ల పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. మా సర్జికల్ రిజల్ట్స్ కూడా బెటర్గా ఉంటున్నాయండి. డాక్టర్ గారు, ఓపెన్ సర్జరీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీతో కంపేర్ చేస్తే ఈ రోబోటిక్ సర్జరీలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటారు? సో ఓపెన్కి లాప్రోస్కోపీకి డిఫరెన్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఓపెన్ అంటే మనం పెద్ద స్కార్ తోటి, ఇంత పెద్ద ఘాటు తోటి మన సర్జన్ చేతులు లోపలికి వెళ్ళి సర్జరీ చేస్తుంది. లాప్రోస్కోపీ అంటే చిన్న స్మాల్ స్కార్స్, 1 సెంటీమీటర్ స్కార్స్ తోటి, స్టిక్స్ లాంటివి, స్ట్రైట్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఆపరేట్ చేస్తాం. రోబోటిక్ సర్జరీలో ఏంటి అంటే ఇట్ హ్యాస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ బోత్ ఓపెన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ. అంటే ఆ లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్ స్ట్రైట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాటితోటి సర్జరీ చేయడంలో మాకు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. అదే రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్ మన చెయ్యిలాగా ఉంటుంది. దానికి ఒక రిస్ట్ ఉంటుంది, దానికి ఒక ఎల్బో ఉంటుంది. సో అది ఆల్మోస్ట్ 360 degrees మూవ్ అవ్వగలుగుతుంది. అండ్ ద ఇన్స్ట్రుమెంట్ సైజ్ ఇస్ 7 mm or 8 mm. అంటే మన చెయ్యిని మినియేచరైజ్ చేసి పేషెంట్ లోపలికి పంపించి సర్జరీ చేసినట్టుగా ఉంటుంది. సో ఇట్ ఈస్ గాట్ లాప్రోస్కోపీలో ఉన్న చిన్న ఇన్సిషన్ 5 to 7 సెంటీమీటర్ ఇన్సిషన్ అడ్వాంటేజ్ ఉంటుంది. రిస్టెడ్ మూమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ప్రిసిషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సర్జరీ చేయడానికి కూడా మాకు ఎఫర్ట్ తగ్గుతుంది. దానివల్ల పేషెంట్కి రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి. డాక్టర్ గారు, రోబోటిక్ సర్జరీ అనగానే చాలా మంది అమ్మో మిషన్ చేసేస్తుందేమో, డాక్టర్ చెయ్యరు, డాక్టర్ చేస్తే ఎంతైనా బాగుంటుంది, మిషన్లు ఎట్లా చేస్తాయో ఏంటో అని ఒక రకమైన టెన్షన్తో ఉంటారు. అండ్ డాక్టరే మిషన్ హెల్ప్ తీసుకొని చేస్తారనే విషయం చాలా మందికి తెలియదు. దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మెయిన్గా రోబోటిక్ సర్జరీ చేయించుకోవాలనుకునే వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటారు రోబోటిక్ సర్జరీ చేయించుకుంటే? రోబోటిక్ సర్జరీలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రోబో ఏమీ చేయదు. రోబో అన్నది ఒక ఇన్స్ట్రుమెంట్ మా చేతుల్లో. ఆ ఇన్స్ట్రుమెంట్ మా చేతుల్లోనే ఉంటుంది, మేమే చేస్తాము. మాకు 3 dimensional విజన్, స్టీరియోస్కోపిక్ విజన్ ఉంటుంది. మామూలుగా లాప్రోస్కోపీలో మనం టీవీలో చూస్తూ ఏదైతే చేస్తామో అది 2 dimensional విజన్ ఉంటుంది. అదే ఈ రోబోలో ఏంటంటే మాకు 3 dimensional ఇమ్మర్సివ్ విజన్ ఉంటుంది. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా నేను చెప్పినట్టుగా ఇన్స్ట్రుమెంట్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో, ఇన్స్ట్రుమెంట్ మూమెంట్ బెటర్గా ఉంటుంది. సో ఇవి చేయడం వల్ల ఏంటంటే కొన్ని క్రిటికల్ స్టెప్స్లో మాకు లాప్రోస్కోపీలో మేము పెట్టి ఎంత ఎఫర్ట్ అయితే పెడతామో రోబోటిక్స్లో ఆ ఎఫర్ట్ చాలా సిగ్నిఫికెంట్గా తగ్గిపోతుంది. సో అదే టాస్క్ మేము సర్జరీ చేసేటప్పుడు ఒక నాడి మీద నుంచి లింఫ్ నోడ్స్ తీయాలో, ఒక నరం చుట్టూ డిసెక్ట్ చేయాలో, క్రిటికల్ ఏరియాస్లో సర్జరీ చేస్తున్నప్పుడు లాప్రోస్కోపీ స్ట్రైట్ ఇన్స్ట్రుమెంట్ కంటే ఈ చెయ్యిలాగా మూవ్ అయ్యే 360 degrees తిరిగే ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఎఫర్ట్లెస్గా చేయగలుగుతున్నాం. సో దానివల్ల ఏమవుతుంది, బ్లడ్ లాస్ తగ్గుతుంది, పేషెంట్కి క్విక్ రికవరీ ఉంటుంది, టిష్యూ డ్యామేజ్ తగ్గుతుంది, పోస్ట్ ఆప్ ఐసీయూ కేర్ కానీ ఐసీయూ రిక్వైర్మెంట్ చాలా సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, నొప్పి తక్కువ ఉంటుంది. సో రికవరీ ఫాస్ట్గా ఉంటుంది అనమాట, సర్జికల్ రికవరీ. డాక్టర్ గారు, ఈ సర్జరీ అనేది, రోబోటిక్ సర్జరీ అనేది ఏ రకాల క్యాన్సర్కి చేస్తారంట? ఛాతీ లోపల ఉన్న అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఓపెన్ పద్ధతిలో అయితే చాలా మేజర్గా ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్కి కానీ అన్నవాహిక క్యాన్సర్కి. అటువంటిది ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా అయితే చిన్న ఘాట్లతోటి, అంటే 1 సెంటీమీటర్ ఇన్సిషన్స్ 4 చేసుకునే అవకాశం ఉంటుంది. కామన్గా యూటిలైజ్ చేసేది గర్భసంచి క్యాన్సర్స్కి అబ్డోమిన్లో,
పెద్ద పేగు క్యాన్సర్స్కి, జీర్ణకోశం అంటే స్టమక్ క్యాన్సర్కి వీటికి కూడా ఉపయోగించవచ్చు. ప్రాస్టేట్కి కూడా చాలా బాగా దాని యూటిలిటీ ఉంటుంది. డాక్టర్ గారు, రోబోటిక్ సర్జరీ చేసే టైంలో డాక్టర్కి ఇది ఎంత అక్యురసీ చూపిస్తుంది అంటారు? రోబోటిక్ సర్జరీ చేయించుకోవడం వల్ల ఎలాంటి భయం లేదని మీరు ఎలా చెప్పగలుగుతారు పేషెంట్స్కి? ఇట్ ఈస్ అ టైమ్ టెస్టెడ్ ప్రూవెన్ టెక్నాలజీ మేడం అది. సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ పబ్లిష్ స్టడీస్ కంపేరింగ్ ఓపెన్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జరీస్కి. లాంగ్ టర్మ్ స్టడీస్ చాలా ఉన్నాయి, మోర్ దాన్ 10-15 ఇయర్ రిజల్ట్స్ ఉన్నాయి ఇప్పుడు వరల్డ్ ఓవర్. మన దగ్గర కూడా నిజం చెప్పాలంటే మరీ అంత కొత్తదేమీ కాదు. ఇప్పుడు ఉన్న రోబోస్ ఆల్మోస్ట్ మనకు 10 ఇయర్స్, క్లోజ్ టు 10 ఇయర్స్ అవుతుంది మన ఇండియాలో కూడా లాంచ్ అయ్యి. ఇనీషియల్గా వచ్చిన ఒక అమెరికన్ సిస్టమ్ ఉండేది, ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మన ఇండియన్ కంపెనీస్ కూడా 1-2 రోబోలు తయారు చేస్తున్నాయి. సో ఇట్ ఈస్ అ ప్రూవెన్ టెక్నాలజీ అండి. ఇట్ ఈస్ అంటే దాంట్లో ఏదో కొత్తగా ఏదో ఎక్స్పెరిమెంటేషన్ అనేది కానే కాదు. ఇట్ ఈస్ వెరీ వెల్ ప్రూవెన్ సైంటిఫికలీ. మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మల్టిపుల్ ఇయర్స్, చాలా సంవత్సరాలుగా పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి అబౌట్ ఇట్ సేఫ్టీ అండ్ ఎఫికసీ బోత్. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో డావిన్సీ సర్జికల్ సిస్టమ్ వంటి రోబోటిక్ సిస్టమ్స్ యూస్ చేస్తున్నారు. వీటి రోల్ ఏంటంటారు? సో ఈ డావిన్సీ సిస్టమ్ అన్నది ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఫస్ట్ అప్రూవ్డ్ రోబోటిక్ సిస్టమ్. ఇంట్యూటివ్ సర్జికల్స్ అని ఒక అమెరికన్ కంపెనీ తయారు చేసింది. డావిన్సీలో కూడా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం 3rd జనరేషన్ 4th జనరేషన్ డావిన్సీ వాడుతున్నాము. దే ఆర్ ద పయోనియర్స్ ఇన్ దిస్ టెక్నాలజీ. అది కాకుండా 2-3 అదర్ కంపెనీస్ ఉన్నాయి. దెర్ ఈజ్ ఆల్సో ఎన్ ఇండియన్ కంపెనీ విచ్ ఈజ్ మన ఒక రోబో తయారు చేస్తున్న SSI మంత్రా అన్న ఒక ఇండియన్ కంపెనీ కూడా ఈ లాస్ట్ 4-5 ఇయర్స్లో రోబోని తయారు చేయడం జరిగింది. ఇన్స్టలేషన్స్ కొన్ని హాస్పిటల్స్లో హైదరాబాద్లో కూడా ఉన్నాయి. సో మన ఇండియన్ కంపెనీస్ కూడా ఆ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాయండి. డాక్టర్ గారు, రోబోటిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళలో పెయిన్ తగ్గడం కానీ పెయిన్ పెరగటం కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయంటారా? పెయిన్ తక్కువ ఉంటుందండి రోబోటిక్ సర్జరీలో. రోబోటిక్స్ ఏమీ లేదండి. లాప్రోస్కోపీ అన్నది మనం అందరం యాక్సెప్ట్ చేశాం కదా. ఇప్పుడు ఏంటి, సింపుల్ గాల్ స్టోన్స్కే కానివ్వండి, లేకుంటే గర్భసంచి హిస్టెక్టమీస్కే కానివ్వండి, వాటన్నిటికీ అపెండిక్స్కి కామన్గా వాడే ఇట్ ఈస్ అడ్వాన్స్మెంట్ ఇన్ లాప్రోస్కోపీ అనుకోండి. లాప్రోస్కోపీలో ఉన్న కొన్ని డిఫికల్టీస్ని ఏవైతే ఉన్నాయో ఈ రోబోటిక్ ప్లాట్ఫామ్ దాన్ని సాల్వ్ చేయడం జరిగిందనమాట. సో సింపుల్ సర్జరీస్కి లాప్రోస్కోపీ వాడుతూ కాంప్లెక్స్ సర్జరీస్ లైక్ క్యాన్సర్ సర్జరీస్కి రోబోని యూటిలైజ్ చేస్తున్నామండి. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఇంకా లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయంటారు క్యాన్సర్కి? క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో చాలా మార్పులు ఉన్నాయండి. ఇప్పుడు క్యాన్సర్ డయాగ్నోసిస్లో మార్పు ఉంది. క్యాన్సర్ మెడికేషన్, కీమోథెరపీలో కూడా కొత్త రకాల మెడిసిన్స్ వచ్చాయి. రేడియేషన్లో చాలా చేంజెస్ ఉన్నాయి. అలాగే సర్జరీలో కూడా మనం డిస్కస్ చేసినట్టుగా చాలా కొత్త పద్ధతులు చాలా వచ్చాయండి. క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో జరిగినంత రీసెర్చ్ ఏదైతే ఉందో నాకు తెలిసి ఇంకా వేరే ఏ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్లో కూడా అంత జరగట్లేదు. సో చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో. మనము పేషెంట్ అప్రోచే కానివ్వండి, డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ మొడాలిటీస్ చాలా చేంజ్ అయ్యాయి. ఎఫెక్టివిటీ, ట్రీట్మెంట్ ఎఫెక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా డే బై డే తగ్గుతూ వస్తున్నాయి. రికవరీ బెటర్గా ఉంటుంది పేషెంట్స్ది. రోబోటిక్ సర్జరీలో ఏమైనా లిమిటేషన్స్ ఉంటాయి అనుకోవచ్చా డాక్టర్? ప్రతి దాంట్లో కూడా, ఏ టెక్నాలజీలో అయినా దేనిలో కూడా లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రోబోటిక్ సర్జరీ అన్నది ఏ పేషెంట్ కన్నా వాడడం అంటూ ఉండదు, విన్నారా? సో ఈ సర్జరీస్ ఏవైతే అసలు ఆ సర్జరీ వీలవుతుందా లేదా, ఆ తర్వాత ఆ పర్టికులర్ పేషెంట్కి ఏది బెటర్, ఓపెన్ సర్జరీ బెటరా లేకుంటే మినిమల్ యాక్సెస్ సర్జరీ బెటరా. మినిమల్ యాక్సెస్ అంటే అది చిన్న ఘాట్లతో చేసేది. సో ఓపెన్ సర్జరీ వీలయ్యే కొన్ని కేసెస్లో రోబోటిక్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ చేయలేం. సో అది చూసుకొని చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క పేషెంట్కి మనం రోబోటిక్కి సర్జరీ చేస్తాము అన్నట్టుగా ఉండదు. అర్లీ డిసీజ్, క్యూరబుల్ డిసీజ్, తర్వాత దాని అప్లికేషన్స్ చూసుకొని, దాని ఇండికేషన్స్ చూసుకొని అప్లై చేయాల్సి ఉంటుందండి. డాక్టర్ గారు, ప్రాస్టేట్ క్యాన్సర్ వంటి శస్త్రచికిత్సల్లో రోబోటిక్ టెక్నాలజీ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనుకోవచ్చు? ప్రాస్టేట్ క్యాన్సర్స్లో రోబో ఉపయోగం అన్నది ఇట్ ఈస్ వెరీ గుడ్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఈ రోబోని ఏదైతే ఉందో, మీ ఇంతకుముందు అడిగారు కదా డావిన్సీ సిస్టమ్ అన్నది, దీన్ని చాలా మటుకు ఫస్ట్ ట్రై చేసింది ప్రాస్టేట్ క్యాన్సర్స్లోనే. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్లో సర్జరీ అనేది ఏదైతే ఉంటుందో ఓపెన్ పద్ధతిలో చాలా కష్టం, అక్కడ విజన్ ఉండదు. లాప్రోస్కోపిక్ సర్జరీలు కూడా చాలా ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే అక్కడ సూచర్ చేయడానికి కష్టంగా ఉంటుంది. ఈ రోబోటిక్ సర్జరీ అన్న పద్ధతి ద్వారా ఈ ప్రాస్టేట్ రాడికల్ ప్రాస్టెటెక్టమీ అన్న సర్జరీ దాని కంప్లీట్గా రిజల్ట్స్ మారిపోయాయి. సో ఆ ప్రాస్టేట్ క్యాన్సర్కి చేసే సర్జరీ ఏదైతే ఉందో
రోబో ద్వారా చేయడం వల్ల రిజల్ట్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ అప్లికేషన్స్ ఆఫ్ రోబోటిక్ టెక్నాలజీస్. డాక్టర్ గారు, ట్యూమర్ని ఖచ్చితంగా గుర్తించడానికి లేటెస్ట్ ఇమేజెస్ ఏ విధంగా యూజ్ అవుతాయి అంటారు? రోబోటిక్ సర్జరీ ఏ విధంగా హెల్ప్ అవుతుందంటారు? అడ్వాన్సెస్ చాలా ఉన్నాయి. ట్యూమర్ డయాగ్నోసిస్ మన ఏమంటారు అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడానికి కొత్త కొత్త స్కాన్స్ ఏవైతే ఉన్నాయో, మన ఎంఆర్ఐ స్కాన్స్లో కూడా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. తర్వాత సిటీ పెట్లో కూడా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అది కాకుండా ఈ రోబోలో ఒక ఐసీజీ అన్న ఒక టెక్నాలజీ ఒకటి ఉంటుందండి. అంటే ఒక పర్టికులర్ ఒక ఇంజెక్షన్ అన్నది పేషెంట్కి ఇచ్చి ఆ తర్వాత అది ఎంత టైం ఫ్రేమ్లో ఎక్కడ స్ప్రెడ్ అవుతుందో, ఆ ఐసీజీ ఎట్లా కనపడుతుంది అన్నది నారో బ్యాండ్ ఇమాజింగ్, అంటే ఒక ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్, స్పెషల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ వాడడం వల్ల ఏ లింఫ్ నోడ్స్ ఫస్ట్ రోగం ఎక్కడికి వెళ్తుంది అన్నది మనం పట్టుకునే అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అని ఒక కొత్త టైప్ ఆఫ్ సర్జరీ. అంటే మామూలుగా క్యాన్సర్స్ అన్నిట్లో ఏదైతే ఆర్గన్ ఎక్కడైతే అవయవంకి వచ్చిందో దాని చుట్టూన్న లింఫ్ నోడ్స్ తీయాల్సి ఉంటుంది. అర్లీ డిసీజ్లో ఏదైతే ఉంటుందో అన్ని లింఫ్ నోడ్స్ తీయకుండా ఫస్ట్ ఫ్యూ ఎఫెక్టెడ్ లింఫ్ నోడ్స్, అంటే సెంటినల్ నోడ్స్ అంటాం, వాటిని గుర్తించడానికి ఈ ఐసీజీ అన్న టెక్నాలజీ ఒకటి ఉపయోగిస్తాం. అది ఆ రోబోలో ఇంక్లూడ్ అయి ఉంటుందన్నమాట. సో మేము మా చేతిలో ఉన్న కెమెరా కంట్రోల్స్ మార్చుకుంటూ ఈ సెంటినల్ నోట్స్ని పట్టుకొని తీసి మనము బయాప్సీకి పంపించి వాటిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటే మిగతా నోట్స్ తీస్తాం, వాటిలో ఇన్వాల్వ్మెంట్ లేకుంటే సర్జరీ అక్కడితోటి ఆపుకుంటాం అనమాట. సో మనం సర్జరీని ప్రతి ఒక్క పేషెంట్కి ఎంత చేయాలి, సర్జరీ ఎక్కడి వరకు వెళ్ళాలి, సర్జరీ ఎక్స్టెంట్ ఇంక్రీజ్ చేయాలా తగ్గించాలా అన్నది కూడా మనకు ఈ ఐసీజీ టెక్నాలజీ హెల్ప్ చేస్తుందండి. క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంటే రోబోటిక్ సర్జరీ సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు సర్జరీ అన్నదానికి కొన్ని స్టేజెస్లోనే సర్జరీ అవుతుంది. కొన్ని క్యాన్సర్స్లో ఫస్ట్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో, కొన్ని అంటే రోబో తేవడం వల్ల ఇంకో మనం చేయడం అంటూ ఏమీ ఉండదు. రోబో అన్నది ఎవరికైతే సర్జరీ చేయాలి అని మనం డిసైడ్ చేస్తామో వాళ్ళకి ఆ రోబోని యూటిలైజ్ చేస్తాం. అంతేగాని రోబో ఉండడం వల్ల నేను ఒక అడ్వాన్స్డ్ కేసుకి చేయగలను, ఒక ఇన్క్యూరబుల్ కేసుకి చేయగలను అన్నట్టుగా ఉండదు. చాలామంది పేషెంట్స్ అడ్వాన్స్ స్టేజ్లో వచ్చి సార్ ఇది రోబోతో తీయచ్చు కదా, ఈ లేజర్తో తీయచ్చు అంటే సర్జరీ ఇండికేషన్ మారదండి. విన్నారా? ఒక పేషెంట్కి సర్జరీ చేయాలి అంటే సర్జరీ మీరు ఓపెన్ చేస్తారా లేక మినిమల్ యాక్సెస్ చేస్తారా, ల్యాపా రోబోనా? సర్జరీ వద్దు అన్న చోట మనం రోబోలు ల్యాప్లు వాడలేమండి. సో ఇట్ ఈస్ నాట్ ఎ రీప్లేస్మెంట్ ఆఫ్ థెరపీ, ఇట్ ఈస్ ద వే ఇన్ విచ్ వీ ఎగ్జిక్యూట్ థెరపీ అలా. సో చాలా మటుకు ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్కి లేకుంటే మనం కొన్ని అడ్వాన్స్డ్ స్టేజెస్లో కీమోథెరపీ ఇచ్చి డౌన్ స్టేజ్ చేసిన తర్వాత ఏదో పెద్ద పేగులోనో లేకుంటే జీర్ణకోశంలో స్టేజ్ 3లో మనం ఫస్ట్ కీమో ఇచ్చి స్టేజ్ తగ్గించుకొని ఆ తర్వాత సర్జరీ చేసేటప్పుడు ఈ రోబోని ఉపయోగించుకోవచ్చు. డాక్టర్ గారు, చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా క్యాన్సర్ చూస్తున్నాం. బేసికలీ రోబోటిక్ సర్జరీ అనగానే ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయించుకోవడానికి ఎలిజిబుల్? ఎవరైనా చేయించుకోవచ్చు అండి. ఇప్పుడు రోబో అన్నది ఒక పద్ధతే, సర్జరీ చేసే ప్రాసెస్ మాత్రమే అంటారు అంతే అది. అండ్ ఎల్డర్లీ పేషెంట్స్కి రోబోటిక్ సర్జరీ తోటి బెటర్ రికవరీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఓపెన్ పద్ధతిలో చేసామనుకోండి రికవరీ చాలా టైం పడుతుంది. ఎస్పెషలీ ఎల్డర్లీ పేషెంట్స్కి ఓపెన్ సర్జరీ చేయడం వల్ల, కడుపులో ఓపెన్ సర్జరీ చేయడం వల్ల వాళ్ళకు ఊపిరితిత్తుల ప్రాబ్లము, కాళ్ళలో రక్తం గడ్డలు కట్టి డీవీటీ రావడము అట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే రికవరీ టైం స్లో ఉంటుంది. అదే రోబోటిక్ సర్జరీ యూస్ చేసాము, రికవరీ ఫాస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేసుకునే అవకాశం ఉంటుంది, పోస్ట్ ఆపరేటివ్ స్టే తగ్గుతుంది కాబట్టి. సో కరెక్ట్గా చెప్పాలి అంటే ఎల్డర్లీ పేషెంట్స్కి ఈ మినిమల్ యాక్సెస్ సర్జరీస్, లాప్రోస్కోపీ కానీ రోబో కానీ వాటి రిజల్ట్స్ చాలా బాగుంటాయి. డాక్టర్ గారు, జనరల్లీ ఒక పేషెంట్ కండిషన్ని బట్టే అటు ల్యాప్రోస్కోపీ కానీ లేదా ఓపెన్ సర్జరీ కానీ లేదా రోబోటిక్ సర్జరీ అనేది సజెస్ట్ చేయబడుతుందంటారా? అవునండి, పేషెంట్ ఫిట్నెస్ని బట్టి, పేషెంట్ డిసీజ్ స్టేజ్ని బట్టి మనం ఏది అన్నది డిసైడ్ చేసుకుంటాము. ఈ మధ్య కాలంలో ఓపెన్ సర్జరీ అన్నది చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే మనం ల్యాప్రోస్కోపీలో, రోబోటిక్స్లో మనం చేయలేని సర్జరీ అంటూ లేదు. కొన్ని స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉంటాయి ఇంకా ఓపెన్ సర్జరీ చేయడానికి. చాలా మటుకు అన్ని సర్జరీస్ కూడా, క్యాన్సర్ రిలేటెడ్ సర్జరీస్ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్, అంటే నేను చాలా బ్రాడ్గా చెప్తున్నాను, మనం ల్యాప్రోస్కోపీ కానీ రోబోటిక్ పద్ధతిలో కానీ చేయగలుగుతున్నాం. డాక్టర్ గారు, జనరల్లీ నార్మల్ సర్జరీస్ అన్నా, నార్మల్ ట్రీట్మెంట్స్ అన్నా కూడా అంతగా భయపడరు. కానీ రోబోటిక్ సర్జరీ అనగానే ఖర్చు ఎక్కువగా అవుతుందేమో, మేము బేర్ చేయగలమా లేమని రకరకాల డౌట్స్ ఉంటాయి. వాళ్ళకి ఏం చెప్తారు? ఖర్చు ఈ రోజుల్లో అయితే ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను. రోబోటిక్ సర్జరీ అన్నది ఇవాళటి రోజున కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా రోబో తయారు చేసే కంపెనీస్ చాలా తక్కువ ఉన్నాయి.
సో ఒక రకమైన వాటి మొనోపలి ఉంది. ఆ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా హై ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్స్ కాబట్టి వాటిని మనం మళ్ళీ రీయూజ్ చేయలేం, వాటికి ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ యూజెస్ ఉంటాయి. కాబట్టి ఆ ఇన్స్ట్రుమెంట్ని కొన్నిసార్లు యూజ్ చేసిన తర్వాత మనం డిస్కార్డ్ చేయాల్సి ఉంటుంది. సో వాటి వల్ల కాస్ట్స్ కాస్త వస్తాయి. మామూలు ఓపెన్ సర్జరీ ఓపెన్కి లాప్రోస్కోపీకి ఈ రోజుల్లో ఏమీ పెద్ద తేడా లేదండి. ఎందుకంటే లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ ఛార్జీలు ఏవైతే ఉంటాయో పేషెంట్ పోస్ట్ ఆపరేటివ్ స్టే హాస్పిటల్లో ఉండే తగ్గుతుంది కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ లాప్రోస్కోపిక్ సర్జరీలో ఓపెన్ సర్జరీ కంటే ఇవాళ రోజున ఖర్చులు తక్కువ అవుతున్నాయి ఫాస్ట్ రికవరీ వల్ల. రోబో ఛార్జెస్ కొన్ని అడిషనల్గా వస్తున్నాయి. నా ఉద్దేశంలో ఇంకొక 1-2 ఇయర్స్లో అవి కూడా ఈక్వేట్ అయిపోతాయి. ఎందుకంటే మోర్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఎస్పెషలీ మన ఇండియన్ కంపెనీస్ లాంటివి మార్కెట్లోకి వచ్చాయి అనుకోండి, అప్పుడు ఆ ఖర్చులు కూడా ఈక్వేట్ అయిపోతాయి. లాంగ్ టర్మ్లో చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే కాంప్లికేషన్స్ తగ్గి పేషెంట్ రీఅడ్మిషన్ రేట్, ఇప్పుడు ఒక సర్జరీ చేశాక కాంప్లికేషన్స్ వల్ల పేషెంట్ హాస్పిటల్లో ఉండడము, లేకుంటే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ హర్నియాలు అట్లాంటివి రావడము, ఇన్ఫెక్షన్స్ రావడము, రీఅడ్మిషన్స్ అవన్నీ తగ్గిపోతాయి. కాబట్టి ఓవరాల్ కాస్ట్ ఇవాళ రోజున కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. షార్ట్ టర్మ్ కాస్ట్ కాస్త వస్తాయి ఎందుకంటే ఈ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల, బట్ ఇన్ ఫ్యూచర్ నా ఉద్దేశంలో అవి కూడా తగ్గిపోతాయండి. ఏ సర్జరీ చేయించుకుంటే రికవరీ తొందరగా ఉంటుందంటారు? రకరకాల డౌట్స్ ఉంటాయి. లైక్ డాక్టర్ చేస్తే ఒకలా ఉండొచ్చు, లేదా మిషన్ చేస్తే లైక్ రోబో చేస్తే ఒకలా ఉంటుంది, లాప్రోస్కోపీ చేయించుకుంటే ఒకలా ఉంటుంది. ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళకి మీరు ఏం క్లారిటీ ఇస్తారు సార్? సర్జరీ పద్ధతులు బ్రాడ్గా 2 అండి. ఓపెన్ సర్జరీ, మినిమల్ యాక్సెస్ సర్జరీ. ఓపెన్ సర్జరీ అంటే పెద్ద స్కార్ తోటి చేసేది. మినిమల్ యాక్సెస్ సర్జరీ అంటే చిన్న స్కార్స్ తోటి, ఒక 4-5 స్కార్స్ తోటి చేసేది. మినిమల్ యాక్సెస్లో 2 పద్ధతులు ఉంటాయి, లాప్రోస్కోపీ, రోబోటిక్స్. మినిమల్ యాక్సెస్లో ఎప్పుడైనా కూడా రికవరీ ఈజ్ బెటర్, కానీ అన్నిటికీ అప్లై చేయలేము. ఓపెన్ సర్జరీ దేనికైనా అప్లై చేయగలం. సో ఆ మాటకు వస్తే లాప్రోస్కోపీ కానీ రోబోటిక్స్లో కానీ ఖచ్చితంగా బెనిఫిట్స్ ఉంటాయి. కాస్ట్ కొద్దిగా ఒకటే ఇబ్బంది ఈ రోజున, అది తప్పించి మిగతా అన్ని విషయాల్లో దీస్ ఆర్ డెఫినెట్లీ మోర్ అడ్వాంటేజెస్, దాంట్లో డౌటే లేదండి. డాక్టర్ గారు, ఫ్యూచర్లో ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ విషయానికి వచ్చేసరికి రోబోటిక్ టెక్నాలజీ అనేది ఏ విధంగా కీ రోల్ ప్లే చేయబోతుందంటారు? దీని రోల్ ఏ విధంగా ఉంటుంది? అంటే నేను అనుకోవడం ముందు ఈ మేజర్ ప్రొసీజర్స్ అన్నీ కూడా రోబోటిక్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోతాయండి. సో సింప్లర్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో అవి లాప్రోస్కోపీ, థొరకోస్కోపీ ప్లాట్ఫామ్లో ఉంటాయి. కాంప్లికేటెడ్ సర్జరీస్ అన్నీ కూడా రోబోటిక్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతాయండి. సో ఇన్ ఫ్యూచర్ రోబోటిక్స్ అన్నది విల్ బీ ద మేజర్ ఇన్ నాట్ జస్ట్ ఒక క్యాన్సర్ సర్జరీ అని కాదు, మిగతా అన్ని మేజర్ సర్జరీస్ అన్నిట్లో కూడా రోబోటిక్ ప్లాట్ఫామ్ అనేది చాలా ఫ్యూచర్లో టేక్ ఆఫ్ అయిపోతుందండి. డాక్టర్ గారు, ఒకప్పుడు క్యాన్సర్ అంటే 60s, 70s వాళ్ళలో చూసేవాళ్ళం. ఈ మధ్య కాలంలో యంగర్ జనరేషన్లో కూడా ఎక్కువగా చూస్తున్నాం. లైక్ 30s, 40s, 50s ఇట్లా చూస్తున్నాం. ఎందుకంటారు ఇంతలా వినాల్సి వస్తుంది ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళలో క్యాన్సర్ గురించి? క్యాన్సర్ ఇన్సిడెన్స్ కాస్త పెరిగింది అండ్ మీరు అన్నట్టుగా కొద్దిగా ఏజ్ ఇన్సిడెన్స్ కూడా కాస్త తగ్గింది. మరి 30sలో 20sలో ఏమీ రావట్లేదు, బట్ ప్రాబబ్లీ యావరేజ్ ఏజ్ ఈజ్ స్లైట్లీ కమ్ డౌన్ బై 5-6 years. సో వీఆర్ సీయింగ్ 40s, 50sలో క్యాన్సర్స్ చూస్తున్నాము. బేసిక్గా 2 కారణాలు ఉంటాయి ఏ క్యాన్సర్కైనా కూడా. ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్, అంటే మన పుట్టుకతోటి మనకు ఉన్న జెనెటిక్ రిస్క్స్ ఉంటాయి, అవి మనం మాడిఫై చేయలేం. కొన్ని ఫ్యామిలీస్లో రన్ అవుతాయి, కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల వస్తాయి. రెండోది లైఫ్ స్టైల్. బేసిక్గా మన లైఫ్ స్టైల్, ఒబేసిటీ, టొబాకో, ఆల్కహాల్, తర్వాత మన ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ టు సర్టన్ వైరసెస్, అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరసెస్ ఏవైతే ఉంటాయో అవి, లేకుంటే హెపటైటిస్ బి. సో ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. వీటన్నిటి వల్ల కూడా, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్స్ వల్ల కూడా మెయిన్గా చెప్పదలుచుకుంటే ఒబేసిటీ, మన లైఫ్ స్టైల్ చేంజెస్, టొబాకో కన్జంప్షన్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల సిగ్నిఫికెంట్గా యంగర్ ఏజ్ గ్రూప్స్లో ఈ పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్ ఏదైతే అది ఒకటి, ఒక రకమైన యూట్రైన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది ఏదైతే ఉందో అది, ఇవి కొద్దిగా రైజ్లో ఉన్నాయి. అండ్ మౌత్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ అయితే అవి చాలా మటుకు అవి ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ టొబాకో యూజేజ్ అండి. సో దట్ వీఆర్ సీయింగ్ ఒక ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ అన్నది యంగర్ ఏజ్ గ్రూప్లో మాత్రం ఖచ్చితంగా చూస్తున్నాము. వాటిని సింపుల్ మెథడ్స్ తోటి అవాయిడ్ చేసుకోవచ్చు. లైఫ్ స్టైల్ మేజర్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, మనం కన్జ్యూమ్ చేసే ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అవన్నీ కాస్త తగ్గించుకొని హెల్దీ డయట్, గుడ్ వెజిటేబుల్స్, గుడ్ ఫ్రూట్స్, తర్వాత ఎక్సర్సైజ్, బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం, బేసిక్ మన వెయిట్ మెయింటైన్ చేసుకోవడం, వీటన్నిటి వల్ల మేజర్గా లాంగ్ టర్మ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ప్లస్ టొబాకో అండ్ ఆల్కహాల్ లాంటి కార్సినోజన్స్ని అవాయిడ్ చేయడము. అండ్ ఈ ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ నేను చెప్పినవి ఏదైతే ఉందో, మనకు సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉంది,
అలాగే హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇది తీసుకోవడం వల్ల కాస్త లివర్ క్యాన్సర్ని కూడా మనం ఇన్సిడెన్స్ తగ్గించుకోవచ్చు అండ్ యూట్రైన్ క్యాన్సర్ మన సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళలో అండ్ ఎక్కువగా సెల్ చూసే వాళ్ళలో, ఎక్కువగా టీవీ చూసే వాళ్ళలో ఆ బ్లూ స్క్రీన్ లైట్ వల్ల కూడా ఇవి వస్తుంది అని ఒక వార్త వైరల్ అవుతుంది. ఇందులో ఎంతవరకు నిజమంటారు, ఎంత నాకు తెలిసి దానికి క్యాన్సర్ ఇన్సిడెన్స్కి అయితే లేదు. స్లీప్ డిప్రైవేషన్, స్ట్రెస్ అవన్నీ వస్తాయి, బట్ ఐఎమ్ నాట్ వెరీ షూర్. నాకు తెలిసి అయితే వీటికి డైరెక్ట్ క్యాన్సర్స్కి లింక్ లేదు. ప్రాబబ్లీ వాళ్ళ సైకలాజికల్ ఇవి ఉండొచ్చు, అట్లాంటి వాటిలో చేంజెస్ రావచ్చు, స్ట్రెస్ యాడ్ అవ్వచ్చు, బట్ ఐ డోంట్ థింక్ అంటే దెర్ ఇస్ అ ప్రూవెన్ విత్ క్యాన్సర్ ఇన్సిడెన్స్. డాక్టర్ గారు, జనరల్గా క్యాన్సర్ అనగానే కొన్ని వింటుంటాం, టార్గెటెడ్ థెరపీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ అని వింటుంటాం. ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు, దేనివల్ల ఎక్కువ రిజల్ట్ ఉంటుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు క్యాన్సర్లో ఎవరికి ఏ ట్రీట్మెంట్ చేయాలి అన్నది డాక్టర్ గారు డిసైడ్ చేయరు, రోగం డిసైడ్ చేస్తుంది, ప్రోటోకాల్ ప్రకారంగా వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని క్యాన్సర్స్లో మొదటి దశలో, రెండో దశలో సర్జరీ చేస్తాం, మూడో దశలో మనము కీమోథెరపీ, రేడియేషన్ ఇచ్చి వాళ్ళను మళ్ళీ సర్జరీకి తీసుకొచ్చారు. కొన్ని క్యాన్సర్స్లో ఫస్ట్ స్టేజ్లో కీమోథెరపీ ఇస్తాం. సో పేషెంట్స్ చాలామంది మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏమంటారు, సార్ నాకు సర్జరీ వద్దు, నాకు అది కావాలి, నాకు కీమో వద్దు, నాకు సర్జరీ కావాలి. ఆ డెసిషన్ మనం చేయాలి, ప్రోటోకాల్ ప్రకారంగా ఉంటుందన్నమాట. మీరు అడిగినట్టుగా ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీస్ ఆర్ న్యూ టైప్స్ ఆఫ్ కీమోథెరపీ. కీమోథెరపీలో ఇంతకుముందు ఒక 5-6 బ్రాడ్ స్పెక్ట్రమ్ డ్రగ్స్ అన్నిటికీ యూజ్ చేసేవాళ్ళు. ఈ రోజుల్లో ఏంటి అంటే ప్రతి ఒక్క క్యాన్సర్ని స్టడీ చేసి ఆ క్యాన్సర్లో ఏ టార్గెట్ ఉంది అంటే దాంట్లో జెనెటిక్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా, కొన్ని మార్కర్స్ ఉంటాయి, అవి పికప్ చేసి వాటికి టార్గెట్ చేస్తూ స్పెసిఫిక్గా, అంటే ఇప్పుడు మన సింపుల్గా చెప్పాలంటే ఒక గైడెడ్ మిజైల్ లాగా అనుకోండి. సో ఆ స్పెసిఫిక్ ప్రతి ఒక్క క్యాన్సర్కి ఒకే ట్రీట్మెంట్ ఉండదు. ఒక్కొక్క పేషెంట్కి అదే డయాగ్నోసిస్లో వాళ్ళ ట్యూమర్లో ఉన్న టార్గెట్స్ని చూసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ ఉందండి, లంగ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళందరికీ ఒకే మందు ఉండదు. ఆ లంగ్ క్యాన్సర్లో కూడా టైప్స్ ఉంటాయి. సో దాని లోపల స్టడీ చేసి కొన్ని జీన్స్ ఉంటాయి, అవి ఏవి మ్యూటేట్ అయ్యాయో చూసుకొని వాటి ప్రకారంగా టార్గెటెడ్ థెరపీస్ ఇస్తాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.